లిటరల్లీ భయంకరమైన స్టంట్. తర్వాత స్లోగా స్టార్ట్ అవుతుంది అన్నమాట భయం. బట్ కొంచెం హార్ట్ బీట్ ఎక్కువ. నడుచుకుంటూ ముందుకు వెళ్ళమన్నారు. హారిఫైయింగ్ థింగ్ ఒకటి ఎక్స్పీరియన్స్ చేశాను. ఏం చేసినాం సౌండ్ పీకాక్ సౌండ్. సో నేనైతే చాలా హాయిగా పడుకున్నాను. నాకు పొద్దున్న లేచిందా చెప్తున్నాడు వీడు. అది మార్నింగ్ అయ్యి వెళ్తే కనుక మేము ఎంజాయ్ చేసాము, బట్ ఇట్స్ నైట్ అంటే ఇట్ వాస్ స్కేరీ. సరే, ఓకే, బై. విల్ కంటిన్యూ ద నెక్స్ట్ వీడియో ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్. ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ ద bungee jump. Like, what's the height of this bungee jump? 60 meters. 60 meters. 60 meters. Sorry, 60 meters height. 196 feet of height. Okay, 196 feet. It's very good. Okay, now I'm a little bit tense. Let's try. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు వాడికి. వద్దు వద్దు అన్నా మన ప్రభాస్ ఒక సాహసం చేయబోతున్నాడు. చెయ్యు భయం వేస్తుందా? పడుతుంది. ఇట్స్ ఓకే. ప్రస్తుతానికి నేను ప్రభాస్ని తోయబోతున్నాను. రే చిన్నగా రెడీగా ఉండు, నెక్స్ట్ నువ్వే. మన అక్కడ నుండి తోసేస్తారు ఇప్పుడు. వీడియోలో అంత హైట్ ఉందో లేదని తెలియట్లేదురా. నేను తోస్తారు కాబట్టి తెలిసింది. అనవసరంగా వచ్చాం. వీడియో ఎన్ని మిస్టేక్ పొరపాటున వీడికే కాదు, నాకు కూడా ఆర్మర్ వేశారు. వాచ్ ఉంటే నా హార్ట్ రేట్ తెలుసురా. దగ్గర చాలా గట్టిగా ఉంది నా హార్ట్ చూడడానికి. ఫ్రీ అయిపోయి ఏముండదు, హాయిగా ఉంటుంది. జస్ట్ ఇలా వెళ్ళి అలా వస్తాం. 2-3 సార్లు ఇలాగా ఫోన్స్ వస్తానా, కాలంలో టీ బ్యాగ్ ఉంచుతారు చూడు, అలా వస్తాం. దాంట్లో పడిపోతుంది. చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. కేరళ వాయనాడులో చేస్తాం. అప్పుడు మౌంటైన్స్ ఎంత హైట్ ఉన్నాము. నాకు చెయ్యి తిరగలేదురా. ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు, హై టు ఫాలో దెమ్, లేకపోతే విజులు వస్తుంది అన్నారు. ఐ షేర్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ద జంప్. 200 feet jump. Imagine myself day 2 in Wayanad trip. దూకేది నేను, భయపడుతుంది వీడు. ఓ మామూలు లేదురా రే. సంతానికి వస్తానన్నా ఎందుకురా పవన్, నువ్వు మిస్ అయ్యావరా. మౌంటైన్స్ కూడా అన్న కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఈయన కాన్ఫిడెంట్ నాకుంటే ఎప్పుడో లైఫ్లో బాగుపడాను. డ్రోన్ ఈజ్ రెడీ.
మనోడు ఆల్రెడీ దూకేశాడు. వాడికి ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే కారిపోయింది. లిటరల్లీ అరౌండ్ 180 feet వేలాడుతున్నాడు మనోడు. చూడండి వీడియోల కోసం ఎలాంటి పనులు చేస్తున్నాడు ప్రభాస్. నీ గురించి నాకు తెలియదురా, నాకు మాత్రం అమ్మో నేను ఉన్న ప్లేస్ నుండి కదలలేదు. మిస్డా నిజంగానే కిందే ఉండి సరిపోయేది, నేను అనవసరంగా పైకి వచ్చాను. ఇట్స్ ఎ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ సీరియస్లీ. నా చేతులు షివర్ అవుతున్నాయి, ఇంకా ఆ ఎఫెక్ట్ పోలేదు ఇంకా. బట్ వావ్, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. పైన ఎక్కడో ఉంది 200 feet. I don't know how I jumped, the poster and all, but mind blowing. నువ్వు స్టడీగా ఉన్నావు, నేను ఉడుకుతున్నా. నేను ఇంకా ఉడుకుతున్నా. థ్యాంక్ యూ. ఇగో ఇక్కడ ఈ రేలింగ్ అసలు నువ్వు ఊగేటప్పుడు ఇది ఇంకా ఊగింది తెలుసా. ఇట్ వాజ్ హెల్. ఇలాంటి సాహసాలు చేసేటప్పుడు నన్ను మాత్రం పక్కన ఉంచుకోమా. అక్కడ చాలా హైట్కి వెళ్ళిందిరా. 200 feet అంటే ఎంత రా, చాలా హైట్ రా. దీని మీద ఉన్న వాళ్ళే చిన్నపిల్లల్లా కనిపించారు తెలుసా. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అన్సారీ? ఐ వాజ్ వెరీ స్కార్డ్. ఏమంటారు, లైక్ జంప్ చేసేవాడితో వెళ్తావా అని అడిగారు. నేను చేసిన ఏకైక తప్పు వెళ్తాను అని చెప్పడం. వెళ్తాను అంటే ప్లెడ్జ్ ఇలా కనిపిస్తుందా, లైక్ ఇంకో అలాంటి సర్ఫేస్ మీద నుండో లేదా అలాంటి సర్ఫేస్ మీద నుండో తోస్తారు అనుకున్నా. దీనికి బలి చేస్తారని నేను అనుకోలేదు. నువ్వు ఊగిన ప్రతిసారి, నువ్వు అరిచిన ప్రతిసారి నాకు గుంటల్లో రైలు పరిగెత్తింది. నెక్స్ట్ లెవెల్. సర్లే నీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ చూడటానికి మాత్రం చాలా భయంకరంగా ఉంది. కానీ చాలా బాగుంది. ఇలా పెట్టి నార్మల్ చూసినా చాలా బాగుంది రా. అట్లీస్ట్ ఎంతరా, కనీసం 100 feet ఉండదా? At least 100 feet for sure. We are standing 100 feet above. So we are standing on a glass bridge. చూడండి ఎంత హైట్ ఉందో ఇది. చూడండి నాకు పడుతుంది. It's literally 100 feet or more above అన్నమాట. మనం more than 100 feet లో నుంచి ఉన్నాం on a glass bridge. So it looks like this. అది మనం ఎక్కిన జంప్ చేసింది బంజీ జంప్. సో వీఆర్ రైట్ నౌ వాయనాడ్. ఆల్సో చెప్పాం మనం, చాలా బాగుంది ప్లేస్. కొంచెం హార్ట్ బీట్ ఇప్పుడే కామ్ అయింది, హార్ట్ బీట్. బట్ గ్లాస్ బ్రిడ్జ్ కూడా చాలా బాగుంది. సీరియస్ గ్లాస్ బ్రిడ్జ్ చాలా బాగుంది. మీరు ఆల్రెడీ ఫోటో సెషన్ లో బిజీ ఉన్నాడు. మాకు కాదు, బయట వాళ్ళకి పాపం కష్టపడుతున్నాడు. కింద చూడరా అన్సరీ
నా చూపు ఎప్పుడు పైకి నేను కింద ఎప్పుడు ఇచ్చాను. అదే ఇదే కింద చూస్తే బాడీ ఇక్కడ పడిపోయి పేషెంట్ అవుతారు. మేము మోసుకెళ్ళామని. It's a good place to visit. పూకాడ్ లెక్క వెళ్ళాలి. ఎందుకు వెళ్ళలేదురా? క్లోజ్ అయిపోయిందిరా. ఒకవేళ క్లోజ్ అవ్వకపోయినా వెళ్ళేవాళ్ళం కాదు మనం. ఆ జనాలు చూసా అలా ఉందో క్రౌడ్, సమ్మ క్రౌడ్. మన వల్ల కూడా లోపలికి వెళ్తాం. సో అందుకని బర్డ్ శాంచురీకి వచ్చాం మనం. ఫస్ట్ రాగానే ఆస్ట్రిచ్ తీసుకొచ్చి మా ముందు నుంచో పెట్టారు. అది మీదకి వస్తే అంత సంగతి. ఏంటి పాపం ప్రశాంతంగా ఉంది కదా, దాన్ని బతకనివ్వండి. అబ్బా, ఎటు మన ఇంట్లో ఫిషెస్ పెంచుకోలేము, ఇక చూసుకుందాం. వీడియో చేద్దాం. Listen for some original bird sounds now. Parrots. ప్రతిసారి బర్డ్స్ సో స్ట్రేంజ్. చాలేదా? What are those birds? Parrots. చంద్రన్న తప్ప ఎవరు ఎంజాయ్ చేయట్లేదు. చంద్రన్న యువర్ ఎంజాయ్. వైట్ ర్యాట్ అంట. ఈ సినిమాలో ఎక్స్పెరిమెంట్లు చేస్తారు. సినిమాలో ఎక్స్పెరిమెంట్ చేస్తారా? వైట్ ర్యాట్. బర్డ్స్ వెరీ Just going to and fro. స్కార్పియన్ రా. ఈ అమ్మ నేను చూసి భయపడిపోయి వచ్చారా. అదేంటి? దే ఆర్ ఫీడింగ్ దెమ్ విత్ మ్యాంగోసా? ఏంటో మరి చనిపోయిన ట్యాక్ చేస్తుంది. అన్ని రెప్టైల్స్ సార్ అవి. చిన్న చిన్న ర్యాట్స్. అమ్మ ఏంది పెద్దగా ఉందిరా. గాడిద గుడ్డ అంటారు కదా ఇదేమో. They're breeds. What are these? Lovebirds. These are called lovebirds. ఆరిజిన్ ఆఫ్రికా అంట. కలర్ఫుల్ ఉన్నాయి. Other color కూడా open. Yeah. It's everything is color only. Oh yeah. నిజమే, ఏ కలర్ అయితే ఆ కలర్ తో కూర్చున్నాయి. ఓ మై గాడ్. బట్ ఇక్కడ అది అప్లై అవ్వదు. See, but these two are separate. They are couple. ఇంటర్కాస్ట్ మ్యారేజ్. మిగతా వాళ్ళందరూ నార్మల్ వాళ్ళనే పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ కూడా చైనా.
ఇది చైనా, ఇది చైనా. ఏయ్ మనం కుంకు పాండాలో చూస్తాము. We'll watch in the Kung Fu Panda movie this one. హుయ్ వెరీ స్ట్రేంజెస్ట్ వన్. దీని కళ్ళు ఒక చోట ఉన్నాయి, కాకపోతే రెండు ఉన్నాయి. There are two టూ ఐస్ కాదురా. chickens. There are two hens or chickens or తెలియదు. Two birds. చికెన్ ఉంది, Breed of chicken. స్పైడర్ అంటారా. బికాస్ ఆఫ్ ద బర్డ్స్ అవి మన క్లాస్ వాటికి ఉంటాయి కదా కాళ్ళు, అవి పట్టుకున్నప్పుడు అలా అనిపించింది నాకు కూడా. దట్ ఈస్ వియర్డ్ ఫర్ మీ. అసలు హ్యామ్స్టర్ రా. She asked us that we'll watch birds, but she is the culprit.